రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఒక మంచి పండుగ వాతావరణం. సంక్రాంతి అంటేనే ఒక కొత్త సంవత్సరం ప్రారంభించుకున్న తరుణంలో రైతాంగం పడిన కష్టాలు గుర్తించి ప్రతి రైతు సోదరుడు, ప్రతి మహిళ, ప్రతి పల్లె ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనందరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా కోరుకుంటూ ఉంటాం. కానీ వినే రీతిలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం అద్భుతంగా అండగా నిలబడి దాదాపు 1674 కోట్ల బకాయిల్ని తీర్చి ధాన్యం కొనుగోలులో వాళ్ళు రైతులు ప్రత్యేకంగా పడిన కష్టాలు, శ్రమని గుర్తించి 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడిపోవడం, ప్రతి రైతు కూడా దాదాపు నెల క్రిందనే సంక్రాంతి మాకు తొందరగా వచ్చింది ఈసారి పండుగ అనే భావన కలిగే విధంగా మన ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేసింది. నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ సంస్కృతిని ప్రతి ఇంట్లో కూడా కలిసికట్టుగా అందరూ కూడా ఒక కుటుంబంగా భావించుకుని ఖరీఫ్ మాసంలో పంట పండిన తర్వాత రైతు ప్రతి సందర్భంగా ఈ విధంగానే సంతోషంగా ఉండాలని దాదాపు 6,830 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలిగాం. అందులో 94% 24 గంటల లోపే డబ్బులు రైతుల ఖాతాల్లో చెల్లించడం జరిగింది.